ధరణి, దొరికాయా? దొరికాయి. సరే త్వరగా పద, లేదంటే మన టీం ని తీసేస్తారు. అవునవును, పదండి. వెళ్ళండి 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 త్వరగా. ఆగండి 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 మేడం, మేము వచ్చేసాం. మేము పోటీల్లో పాల్గొంటాం. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మాయి? ఏంటి మావయ్య? అదే తెలియట్లేదమ్మా, ఎలా వచ్చిందో. ఇంకా చూస్తారే, త్వరగా పర్ఫామ్ చేయండి. ఓకే మ్యామ్, రండి. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. సృష్టికి మూలం ఆడది అంటారు, కాని గర్భంలో ఉన్నది ఆడ శిశువు అని తెలియగానే పొరుడు పోసుకోకుండానే ప్రాణం తీస్తున్నారు. దాని ఏడుపు నాకు వినిపించకూడదు, దాని మోహం నాకు కనిపించకూడదు. లేదంటే పుట్టిన తర్వాత ఆ ఆడపిల్లని వరంలా కాకుండా శాపంలా భావిస్తూ తనని చెత్త కుప్పల్లో పారేస్తున్నారు. బంగారు భవిష్యత్తునివ్వాల్సిన కొందరు తల్లులే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వదిలేస్తూ వాళ్ళ జీవితాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నారు. పారేస్తావో, ఎక్కడైనా పాతేస్తావో. ఇలా అయిన వాళ్ళు కాదన్నా ఆ ఆడపిల్లలే నేడు ఈ సమాజంలో అనాథలుగా పెరగాల్సొస్తుంది. తనకంటూ ఏ గుర్తింపు లేక ఏం చేయాలో తెలియక ఈ సమాజంలో చిన్న చూపుకి గురవుతున్నారు. ఇలా చేయని తప్పుకి వాళ్ళు జీవితాంతం శిక్ష అనుభవిస్తూ బతకాల్సిందేనా? చెప్పండి, బతకాల్సిందేనా? ఆడపిల్లల్ని ఆదరిస్తే అద్భుతాలు చేస్తారని ఎంతో మంది నిరూపించారు. వాళ్లలా వీళ్ళు కూడా చేయగలరు. కాని అనాథలైన కారణంగా నిరాదరణకి గురై జీవితాన్ని కోల్పోతున్నారు. ఆడపిల్లగా పుట్టడం తన తప్పైతే మరి తనని కన్నది కూడా ఆడదే కదా.